సెనక్ 360. ఈ రోడ్ మ్యాప్ అందరికి 26, 25, 24, 23, 20, 21 అందరికి, దాని ముందు ఎవరైనా సరే అందరూ లాస్ట్ వరకు చూడండి. ఎవరికి ఏ ప్లాన్ సూట్ అవుద్దో యూ కెన్ ఏబుల్ టు చెక్ అండ్ టేక్ ఇట్. జై శ్రీకృష్ణ, రాధే రాధే. సో 90 days ప్లాన్లో 26 పాస్డ్ అవుట్స్, 25 అందరికీ కోర్సులు ఉన్నాయి. యూ కెన్ ఏబుల్ టు సెలెక్ట్. సో ఇప్పుడు రోడ్ మ్యాప్ విషయానికి వస్తే ఎవరు ఏం చూస్ చేసుకోవాలి నా ఒపీనియన్లో, నేను చూసిన నాలెడ్జ్తో. సో ప్రెజెంట్ ఉన్న దాంట్లో ఏఐ బబుల్ పగిలిపోయింది. దట్ ఈస్ ఫైన్, వెరీ గుడ్ ఫర్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మైక్రోసాఫ్ట్కి 4,800 కోట్లు బిల్ వచ్చింది. అది ఎంప్లాయీస్ కంటే 10 ఇంతలు ఎక్కువ కాబట్టి క్లాడ్ బిల్ క్యాన్సిల్ చేశారు. యథావిధిగా జాబ్స్ హైరింగ్ ఉంటుంది ఈ ఇయర్. వెరీ గుడ్. పుష్కలంగా నీళ్లు ఉంటాయి, వరి కూడా బాగా పండుద్ది, అలాగే జాబ్స్ కూడా వస్తాయి. దట్ ఈస్ ఫైన్. నెక్స్ట్ ఏంటంటే 26 పాస్డ్ అవుట్స్, 25 అంటే మీరు ఆల్రెడీ కాలేజ్ బయటకు వచ్చారు, మీరు ఇంకా కాలేజ్లో లేరు. సో థింగ్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ విల్ బి డెవలప్డ్ ఇన్ .NET నౌ-ఏ-డేస్ వెన్ కంపేర్ టు జావా. సో జావాలో ఉన్నాయి. జావాలో ఆల్రెడీ మనుషులు పొంగిపోయినారు, ఓవర్ఫ్లో అయ్యారు. అమీర్పేట నుంచి కానీ, ఇంటి నుంచి కానీ, కాలేజ్ నుంచి కానీ ఓవర్ఫ్లో అయ్యి అందరూ అదే నేర్చుకున్నారు. ప్రెజెంట్ జావా రిసోర్సెస్ చాలా ఉన్నారు. .NETకి కావాల్సిన రిసోర్సెస్ లేరు. ప్లస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా అందరు పెద్ద లేరు. లెగసీ వాళ్ళు ఉంటారు కానీ .NET కోర్ అప్గ్రేడ్ అయిన వాళ్ళు లేరు, సీనియర్స్ అందరు. ఇప్పుడు స్టార్ట్ అయింది. సో .NET ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఒక 9-10 years బ్యాక్ అయింది కాబట్టి, జావా కంటే ఫాస్ట్ కాబట్టి .NETకి డిమాండ్ ఉంది. నా సజెషన్ ఏంటంటే మీరు 25 పాస్డ్ అవుట్ అయినా 26 అయినా కాలేజ్ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి లర్న్ .NET. మీరు .NET నేర్చుకోవాలంటే ఎక్కడికి పోవాల్సిన అవసరమే లేదు. senak360.com/courses లింక్ ఇస్తున్నా చూడండి, వెళ్ళి ప్రశాంతంగా నేర్చుకోండి. ఎక్స్పీరియన్స్ లెవెల్ ట్రైనింగ్ ఉంటాయి నావి, ఆషామాషిగా అయితే ఉండదు ట్రైనింగ్. ఆ వీడియోస్ మీరు చూసారంటే మీరు ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టేంత నాలెడ్జ్ వస్తుంది. ఫస్ట్ థింగ్ అది వదిలేయండి, అది దట్స్ ఫైన్. నెక్స్ట్ 24, 23, 22 ఇవి ఉన్నాయి కదా. సో బేసికల్గా మార్కెట్లో మనకి 2+, 1+ ఎక్స్పీరియన్స్ జాబ్స్ చాలా తగ్గినాయి ఎంఎన్సీస్కి. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ 3-4 years బ్యాక్, 2-3 years బ్యాక్ ఫ్రెషర్స్ని బాగా హైర్ చేసుకుని వాళ్ళు బెంచ్ మీద ఉండి, ఇంకొక టెక్నాలజీ వాళ్ళు బెంచ్ మీద ఉండడం వల్ల వాళ్ళకి టెక్నాలజీ ఇచ్చి చేయమని చెప్పి జనరేటివ్ AI టూల్స్, కోపైలట్, ChatGPT యూజ్ చేయమని చెప్పి హెల్ప్ చేసి ఇది తీసుకొని చేయమని, అలా 1+, 2+ జాబ్స్ తగ్గిపోయినాయి. వాట్ ఇట్ తీసుకుంటే మిడ్ లెవెల్ తీసుకున్నారు 4+, దానివల్ల మార్కెట్ సర్జ్ అయింది. ఏది 4+కి కదా, అందువల్ల వీటికి తగ్గింది. అది రిమెంబర్ దిస్. కానీ చిన్న కంపెనీస్ లైక్ స్టార్ట్అప్ కంపెనీస్, కన్సల్టెన్సీస్, ఐటీ సోర్సింగ్ కంపెనీస్కి 1+, 2+ ఉంటాయి. మనం హార్డ్గా ట్రై చేసి మంత్స్ కష్టపడి డైలీ మనము లింక్డ్ఇన్ యాక్టివ్గా ఉండి హెచ్ఆర్స్ రిసోర్స్ తీసుకుంటే వస్తాయి. బట్ 24, 25 పాస్డ్ అవుట్స్ అయినా సరే లర్న్ .NET. కనీసం .NETలో మీకు పోయే అవకాశం ఉంది. దట్ ఈస్ ద థింగ్. ఎందుకంటే .NETకి అంత రిసోర్స్ ఉంది. AI వల్ల ఇవేం పోవు. ఎందుకంటే నిన్న జరిగిన సిచ్యువేషన్ ఇంకో 10 ఏళ్ళ వరకు కూడా జరుగుద్ది. నిన్న క్లాడ్ అనింది గ్లోబల్ AI పాస్ అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయిందంటే మోడల్స్లో మనల్ని చేయి దాటిపోతాయి. యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ దట్. వాట్ ఇట్. సో అందువల్ల గ్లోబల్ AI పాస్ కూడా వస్తుంది. ఇక్కడ టెస్టింగ్ జాబులే పోనప్పుడు డెవలప్మెంట్ జాబులు ఎలా పోతాయి? అలా డెవలప్మెంట్ జాబులు మనం ఏజెంట్స్కి ఇస్తే 1 dayలో కంపెనీస్ భూస్థాపితం అవుతాయి. కాబట్టి అది జరగదు. 24 పాస్ అవుట్స్ అయినా 25, 26 .NET ఈస్ సజెస్టబుల్. మీరు యాజ్ ఎ ఫ్రెషర్గా పైథాన్ నేర్చుకున్నారంటే వేస్ట్. పైథాన్ ఎప్పుడు నేర్చుకోవాలో వినండి. నీకు మ్యాథమెటికల్ స్కిల్స్ బాగా ఉండి, మెషిన్ లెర్నింగ్ అల్గారిథం, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్ ఒక రోడ్ మ్యాప్ ఉండి, నీకు దాంట్లోనే వెళ్ళాలి యాజ్ ఎ ఫ్రెషర్గా అనుకుంటేనే దానికి వెళ్ళు. దాంట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం నీకు జాబ్ రాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే డేటా సైన్స్ ఇస్ హైప్. నీకు ఒక ప్రాజెక్ట్లో 8 మంది డెవలపర్లు ఉంటే 3 ప్రాజెక్టులు కలిపి ఒక డేటా సైన్స్ ఇంజనీర్ కావాలి. జాబ్ రేషియో చాలా తక్కువ. ఫ్రెషర్గా మీరు చేసిన తప్పు పని ఏంటంటే నేను డేటా సైన్స్ నేర్చుకుంటా, నేను డేటా అనలిటిక్స్ నేర్చుకుంటా. అనలిటిక్స్ 4-5 ప్రాజెక్టులకు ఒకడు BA డెవలపర్ ఉంటాడు డాష్ బోర్డ్ డిజైన్ చేయడానికి. ఒక ప్రాజెక్ట్కి ఏం అవసరం లేదు. కాబట్టి 1:10 రేషియోనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఏఐని డెవలప్ చేయాలన్నా, ఏఐ భూమి అయినా సరే 1:10. 10 డెవలపర్స్ అంటే 1 AI ఇంజనీరే కావాలి. మీరు జాబ్ తెచ్చుకున్న తర్వాత మీ సంగతి మీరు తెలుసుకోండి.
జాబ్ రాకముందు నేను పైథాన్ నేర్చుకుంటాను, నేను పైథాన్ మీదే పోతానంటే నీకు నచ్చినట్టు నువ్వు పో. నేనైతే కాదను. నా సజెషన్ మాత్రం ఇది. నువ్వు మార్కెట్లో ఆ ఓపెనింగ్స్ చూసి అవన్నీ చూసి దాన్ని తెలుసుకొని దాని తర్వాత డిసైడ్ అవ్వు. నా సజెషన్ మాత్రం డాట్ నెట్ మాత్రమే గ్యాప్ ఉంటే. ఫ్రెషర్ అయినా సరే కాలేజ్ నుంచి బయటకు వచ్చావంటే డాట్ నెట్ మాత్రమే. అంత భూమి ఉంది, అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి, కాంపిటీషన్ తక్కువ ఉంది, ప్యాకేజెస్ కూడా హైగా ఉంటాయి. నో ప్రాబ్లం. ఇప్పుడు 24 పాస్ అవుట్, 25, 26 అందరూ ఇది నేర్చుకోండి. దాని తర్వాత ఏదైనా ఓపెనింగ్స్ వస్తే మన గ్రూప్లో సెండ్ చేస్తాం. నో ప్రాబ్లం, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు కెరీర్ గ్యాప్ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది? 2+, 3+, 4+, 5+. దీని గురించి చూద్దాం. ఇప్పుడు కెరీర్ గ్యాప్లో 2+, 3+, 4+ అందరూ మీరు 90 days ప్లాన్ బాగా చేయండి, ఫోకస్ చేయండి. మీరు నా వీడియోలు స్కిప్ చేసే పని అయితే అసలు నన్ను ఫాలో అవ్వద్దు, ముందే చెప్తాను. నా వీడియోలు ఎలా ఉంటాయంటే నెక్స్ట్ ఏం జరగబోద్ది, ఏం ఎంటర్ చేస్తాడు అనే విధంగా ఉంటుంది వీడియో. ఎందుకంటే చాలా డీప్ నాలెడ్జ్ ఉంటుంది లైవ్లో. వీడియో స్కిప్ చేసి నేను ఫస్ట్ వీడియోలో స్విచ్ కేస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్విచ్ కేస్కి నేను బ్రేక్ పెట్టకుండా ఎగ్జిక్యూట్ చేస్తాను, ఎందుకంటే బ్రేక్ ఇంపార్టెన్స్ తెలియడా. తర్వాత బ్రేక్ పెడతా. నువ్వు బ్రేక్ పెట్టకుండా ఎగ్జిక్యూట్ చేసినంత వరకు చూసి కామెంట్ పెట్టావు అనుకో, నువ్వు దురదృష్టవంతుడు. అలాంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఓకే? వీడియో మొత్తం చూడాల్సిందే, అప్పుడే నీకు సబ్జెక్ట్ అర్థమవుద్ది. ఇదొక ఎగ్జాంపుల్. మీరు 90 days ప్లాన్ అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లెవెల్ ట్రైనింగ్ నా ఎఫర్ట్ ఎక్కువ ఉంటే నేను దానికి అడ్జస్ట్ చేసుకొని చేస్తా, నో ప్రాబ్లం, ఓకే? ఈవెన్ అజూర్ డిప్లాయ్మెంట్స్ ఎలా చేస్తాం, అజూర్ కీ వాల్ట్, లాగింగ్, తర్వాత ఇంకేదైనా క్లీన్ ఆర్కిటెక్చర్, ఇట్లాంటివన్నీ కావాల్సినవన్నీ .NETకి సమకూరుస్తా, దట్ ఈస్ ఫైన్. మీరు 2+, 3+, 4+, 5 వరకు 4+, 5 వరకు కూడా .NET ఫాలో అవ్వండి. ఇది ఒకటి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి. అది మీరు అసలు జాబ్ చేయకపోయినా, వేరే కంపెనీలో జాబ్ చేస్తూ నాన్ ఐటీ చేస్తున్నా నో ప్రాబ్లం. అసలు జాబ్ చేయకపోయినా నో ప్రాబ్లం. డూ ఇట్, విల్ గెట్ ద జాబ్. దాని తర్వాత నేను ఫార్మసీ చేశాను, తర్వాత ఇంకేదో చేశాను, అయినా డూ ఇట్. మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఉన్నాయా, Form 16 ఉందా, PF ఉందా, బ్యాంక్ స్టేట్మెంట్, దట్ ఈస్ ఫైన్. మీరు బేకరీలో పనిచేశారా, ఇంకెక్కడైనా పనిచేశారా, అనవసరం. మీకు ఎక్స్పీరియన్స్ రిలీవింగ్ ఉంది, యువర్ ఏ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ గాయ్, దట్ ఈస్ ఫైన్. తర్వాత మీరు నేర్చుకున్న తర్వాత మీ సత్తా చూపించేది మీది. మీరు అలా ఎలా చేయాలో అనేది నేను చెప్తా, ఇబ్బంది ఏం లేదు. ఐఎమ్ ఆల్సో అన్ ఇంటర్వ్యూవర్ ఫర్ మెనీ పీపుల్, ఈవెన్ IIT వాళ్ళు కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. నేను కొన్ని ఇంటర్వ్యూ ప్లాట్ఫామ్స్లో కూడా నేను ఒక టెక్నికల్ ఇంటర్వ్యూవర్, రిమెంబర్ దిస్ పాయింట్. దాని తర్వాత ఇది అయిపోయింది కదా, అసలు మీరు జాబ్ చేయలేదు, 10 years ఎక్స్పీరియన్స్, 10 years గ్యాప్ అయినా నేర్చుకోండి, నో ప్రాబ్లం. 90 days తర్వాత మీరు అడ్వాన్స్డ్ కోచింగ్ నేర్చుకొని యూ కెన్ గో విత్ ఎ జాబ్, నో ఇష్యూస్. దాని తర్వాత మీరు ఏదైనా సరే, మీరు ఏ జాబ్ అయినా చేయండి, అసలు జాబ్ చేయకపోండి, నేను చెప్పినట్టు మీరు నేర్చుకుంటే ఒక రూట్ మ్యాప్ ఇస్తా, రిమెంబర్ దిస్. .NET అయిపోయింది కెరీర్ గ్యాప్ వాళ్ళకి. ఇప్పుడు కెరీర్ గ్యాప్లో ఉండే వాళ్ళకి నాకు జావా వచ్చు సార్, ఇప్పుడు జావా గురించి చూద్దాం. జావా వచ్చు సార్, నాకు బేసిక్స్ జావా వచ్చు, ఇవన్నీ అంటారు కదా. మీకు జావా వచ్చిందంటే 4+5, నియర్లీ 5 ఉంటేనే జావాలోకి దిగండి. జావా కూడా నేను చెప్తా ప్యారలల్ జరుగుతుంది, దట్ ఈస్ ఫైన్. బట్ నియర్లీ 5 ఉంటేనే జావాలోకి దిగండి, ఎందుకంటే ఓపెనింగ్స్ కొంచెం తక్కువ ఉంటాయి జావాకి వెన్ కంపేర్ టు .NET. అందువల్ల నియర్లీ 5 ఉంటేనే దిగండి, దట్ ఈస్ ఫైన్. ఐ కెన్ గైడ్ యూ ఇన్ జావా, నో ఇష్యూస్. ఐఎమ్ ఆల్సో జావా డెవలపర్ ఇన్ స్టార్టింగ్ ఆఫ్ మై కెరియర్. ఇప్పుడు కూడా నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటా, హెల్ప్ చేస్తుంటా, ట్రైనింగ్లు ఇస్తుంటా, దట్ ఈస్ ఫైన్. అది జావా. 4 కంటే తక్కువ ఉంటే జావా వేస్ట్, రిమెంబర్ దిస్. వదిలేయండి, దాని గురించి మర్చిపోండి. నా అనుభవంతో నేను ఈ మధ్య చేసిన దాంతో చెప్తున్నా. మీరు ఇంకెవరినైనా అడిగి మళ్ళీ ఇక్కడ కమెంట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు తెలిస్తే దాని ప్రకారం వెళ్ళండి. నా సజెషన్ నేను చెప్తాను. నెక్స్ట్ SAP, క్లౌడ్, డెవాప్స్, MuleSoft, పవర్ BI, ETL టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, ఇవన్నీ 4 కంటే తక్కువ వేస్ట్, రావు. మీరేం చేసినా రావు, మీరేం చేయకపోయినా రావు. 1, 2 ఎక్కడైనా ఉండొచ్చు, అది అదృష్టం ఉంటే మీకు రావచ్చు, దట్ ఈస్ ఫైన్. బట్ జనరల్గా రావాలంటే 4 కంటే తక్కువ ఉంటే వీటిలో ఏ రావు, వేస్ట్, రిమెంబర్ దిస్. 4+ ఉంటే .NET, 5+ ఉంటేనే జావా, దానికంటే తక్కువ వద్దు. నెక్స్ట్ డేటా ఇంజనీరింగ్, 4+ ఉంటే డేటా ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు, బట్
డేటా ఇంజనీరింగ్ మీకు ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చి జాబ్స్ ఎలా అప్లై చేయాలో మనలాగా చేసే వాళ్ళు ఉంటేనే డేటా ఇంజనీరింగ్కి వెళ్ళండి. బట్ స్టిల్ డేటా ఇంజనీరింగ్ అనేది ఒక పెద్ద సముద్రం. ఓకే, చాలా పెద్ద సముద్రం. డేటా ఇంజనీరింగ్ అంటే ఏంటి? సో మనం ఏఐ వాడుతున్నాం, మనం హాట్‌స్టార్ వాడుతున్నాం, పెద్ద పెద్ద సిస్టమ్స్ వాడతాం. దాని లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా, వీడియోస్, ఆడియో, స్ట్రీమ్ డేటా అంతా ఉంటుంది. దాన్ని మేనేజ్ చేయడం, దానికి ఒక పైప్ లైన్స్ క్రియేట్ చేయడం, దానికి పైస్పార్క్ అంటాం, అపాచీ హడూప్ అంటాం, ఇవన్నీ ఉంటాయి. దాన్ని నేర్చుకోవడం కంటే నువ్వు, ఎందుకంటే అవి ప్లాట్ఫామ్స్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అంటాం. దాన్ని నువ్వు లైసెన్స్ కొనో లేదని చేయడం కంటే అరవకుండా .NET నేర్చుకోవడం మేలు, ఫస్ట్ థింగ్. ఓకే, లేదంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ వాడి దగ్గరికి వెళ్ళి రోజు నువ్వు వాడిని పట్టుకొని నేర్చుకోవడం ఒక పద్ధతి. లేదంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ వాడు ఇచ్చిన ఒక 30,000 కోర్స్ తీసుకోవడం ఒక పద్ధతి. అది లేకుండా అరవకుండా .NET నేర్చుకోవడం మంచిదని నా ఆలోచన. ఫైన్, దట్ ఈస్ గుడ్. ఫ్రీగా వస్తుంది కదా, కానీ రియల్ టైమే కదా, నో ప్రాబ్లం. ఇది ఇంకా క్లౌడ్, డివాప్స్ వీళ్ళందరూ వేస్ట్, తీసేయండి. 5+, 6+ ఉండి రెఫరెన్స్ పెడితే తప్ప నీకు అంత ఈజీగా లేవు కాల్స్, రిమెంబర్ దిస్. కాబట్టి డెవాప్స్, పవర్ బిఐ రోజులు 3+, 4+ పోయినాయి కరోనా టైంలోనే. ఇప్పుడు అంతగా లేవు అయ్యి ఆపర్చునిటీస్. ఎందుకంటే అవి కంపెనీలో కొన్ని ప్రాజెక్ట్స్కి ఒకరు ఉంటారు. అదే ఒక ప్రాజెక్ట్లోనే డెవలపర్స్ ఎంతమంది ఉంటారు? 8 నుంచి 9 మంది, 11 మందిలో 8-9 మంది వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి వీటి గురించి అయిపోయింది. నెక్స్ట్ ప్లేరైట్ ఆటోమేషన్ టెస్టింగ్. ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ మొత్తం ప్లేరైట్కి వెళ్తుంది. సో ప్లేరైట్ అంటే జావా స్క్రిప్ట్ బేస్డ్. నేను ఆల్రెడీ ప్లేరైట్ కోర్స్ కూడా మన దాంట్లో చెప్పున్నా. ప్లేరైట్ కూడా నేను స్టార్ట్ చేస్తాను 90 days తర్వాత. టెస్టింగ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. జావా స్క్రిప్ట్ అంటే మన కోర్సులో అవన్నీ నేర్చుకోవచ్చు. HTML, CSS, జావా స్క్రిప్ట్ అవన్నీ నేర్చుకోండి. అందరు నేర్చుకున్నట్టే నేను యాడ్ చేస్తాను మాడ్యూల్స్. ఓకేనా? అందరు నేర్చుకున్నట్టే నేను యాడ్ చేస్తాను మాడ్యూల్స్. ఓకేనా? నో ప్రాబ్లం. అట్ ద ఫైనల్ నేనేం చెప్తామంటే, రోడ్ మ్యాప్, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు 2+, 3+, 4+, ఇంక ఎన్ని ప్లస్ అయినా .NET ఫాలో అవ్వండి. 90 days తర్వాత మీకు సపరేట్ ఒక బ్యాచ్ ఉంటుంది. నేను ట్రైన్ చేసి మాక్ ఇంటర్వ్యూస్ పెడతా. ఇంటర్వ్యూస్కి హెల్ప్ చేసేలాగా ఉంటుంది. కోడింగ్లో క్లాసెస్ ఉంటాయి. జాబ్కి ఎలా వెళ్ళాల, నౌకరీ మొత్తం A to Z రెఫరెన్సెస్ అన్ని. ఫ్రెషర్స్కి 25, 26. వీళ్ళకి ఏదైనా ఓపెనింగ్స్ వస్తే, మన రెఫరెన్సెస్ వచ్చినా, ఇంకేదైనా వచ్చినా, ఈలోపు కొన్ని కంపెనీస్తో టైఅప్ అయినా, మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసి ఎవరైనా మనకి రెఫరెన్సెస్ ఇచ్చినా, యు ఆర్ మై స్టూడెంట్స్ కాబట్టి మీకు ఆపర్చునిటీస్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, అండ్ ఆల్సో 25, 26 పాస్డ్ అవుట్స్ ఎవరైనా .NET ఇది బాగా నేర్చుకొని సర్టిఫికేషన్ కావాలి, ISO సర్టిఫికేషన్ అంటే నేను ఒక ఎగ్జామ్ పెడతాను ఇన్స్టిట్యూట్తో టైఅప్ అయ్యి, ఆ సర్టిఫికేట్స్కి మినిమం ISO సర్టిఫికేషన్ ఫీజు ఎంతో, ఒక 2,000, 3,000 ఎంతో పెట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత నేను సర్టిఫికేషన్ కూడా ఇప్పిస్తాను, నో ప్రాబ్లం. అంటే మీరు రియల్గా కోచింగ్ చేసి ISO సర్టిఫికేషన్ కూడా ఉన్నట్టు, ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు నేను ఇప్పిస్తాను. నేను ఎగ్జామ్ పెడతాను, నో ప్రాబ్లం. ఇది కూడా ఉంది. సో ఇది ఎండ్-టు-ఎండ్ రోడ్ మ్యాప్. ఓకేనా? మీకు ఇంకేమైనా కావాలంటే కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఆల్సో జాయిన్ వాట్సాప్ కమ్యూనిటీ senak360.com ఎంటర్ చేసి జాయిన్ వాట్సాప్ కమ్యూనిటీ, ఆస్క్ ద డౌట్స్ ఇన్ ద జనరల్. ఓకే, ఐ విల్ మేక్ వీడియోస్ ఆన్ ఎవ్రీ డౌట్, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఈ రోజుకైతే ఇది. రేపు మళ్ళీ ఫైనల్ ఇయర్స్కి అయిపోయింది కదా ఆల్రెడీ, థర్డ్ ఇయర్స్, సెకండ్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్స్ వీళ్ళందరికీ రోడ్ మ్యాప్ వీడియో చేస్తా, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. రేపు మళ్ళీ థర్డ్ ఇయర్స్, సెకండ్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్స్ అందరికీ రోడ్ మ్యాప్ చేస్తా, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఇబ్బంది లేదు, ప్రశాంతంగా బతకండి. జై శ్రీరామ్.